ఖైరతాబాద్ మహాగణపతి రేపు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ బణ గణేష్ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు గణేష్ నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం మహాగణపతి శోభాయాత్ర జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకున్నారు. బొజ్జ గణపైకు ప్రత్యేక పూజలు చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ 71 ఏళ్ల క్రితం ఒకే ఒక్క అడుగుతో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ఆనాడు ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు ఈనాటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయన్నారు. గణేష్ ఉత్సవాలంటే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలని దేశ ప్రజలు చర్చించుకుంటున్నారని సీఎం రేవంత్ తెలిపారు. 71 సంవత్సరాల క్రితం ఒకే ఒక్క అడుగు గణేశుడిని ప్రతిష్ఠించుకొని ఆనాడు ప్రారంభించుకున్న ఈ గణేష్ ఉత్సవాలు ఈనాటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఖైరతాబాద్ 69 అడుగుల ఎత్తుకు ఎదిగి ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ 71 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు. మరోవైపు ట్యాంక్ బండ్పై గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ అడిగి తెలుసుకున్నారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. వినాయక నిమజ్జనంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సంబంధించి కావచ్చు లేదా ఇతరత్ర క్రేన్స్ ఏర్పాటు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇమీడియట్ గా డస్ట్ అక్కడ లోపల నీళ్లలో వేసిన తర్వాత తీసే అంశంతో సహా అన్ని రకాలుగా చర్యలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. రేపు నిమజ్జనానికి సంబంధించి ఓపికగా అందరూ సమన్వయంతో అటు ఉత్సవ సమితి ఇటు ప్రభుత్వం తరఫున సమన్వయంతో ముందే దీనికి సంబంధించిన రివ్యూ చేసి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గణేష్ ఫెస్టివల్కు సంబంధించినటువంటి ఏర్పాట్ల లోపల అక్కడ స్థానిక యాంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. శనివారం నిమజ్జనానికి హైదరాబాద్ జిల్లా పరిధిలో భారీ ఏర్పాట్లు చేశామన్నారు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన. నిమజ్జన విధుల్లో 30,000 మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. అన్ని శాఖల సమన్వయంతో శాంతి భద్రతలు ఇతర సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. హుసేన్ సాగర్ చుట్టూ 40 క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. అరౌండ్ 40 వరకు మేజర్ క్రేన్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి హెచ్ఎండిఏ నుంచి ఏర్పాటు చేశాము. అదేవిధంగా కలెక్టర్స్ కూడా హెచ్ఎండిఏ నుంచి ట్యాంక్ బండ్లో డిప్లాయ్ అయినాయి. అందరూ ముఖ్యమైన వింగ్స్ అందరూ కూడా పోలీస్, జిహెచ్ఎంసి, వాటర్ బోర్డ్, ఎలక్ట్రిసిటీ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని మేము సమన్వయంగా ఇక్కడ స్మూత్ గా ఈ ప్రోగ్రామ్ జరిగేటట్టు చూస్తున్నాం. గణేష్ నిమజ్జనాల సందర్భంగా ట్యాంక్ బండ్, హుసేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు సిపి ఆనంద్ తెలిపారు. విగ్రహాల ఎత్తు ఎక్కువగా ఉంటే పోలీసుల అనుమతితో నిమజ్జనానికి తీసుకువెళ్లాలని సూచించారు. వినాయకులు వెళ్లడానికి నగరంలో మ్యాప్ వేసుకుని రూట్స్ డిసైడ్ చేశామన్నారు. మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు అనుసరించాలని పేర్కొన్నారు. మండప నిర్వాహకులు, ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ స్థానికంగా ఉన్న ఎస్హెచ్ఓస్, ఏసీపీస్, డీసీపీస్ చేసిన సూచనల్ని తప్పకుండా పాటించండి. బయలుదేరక ముందే అన్ని చెక్ చేసుకోవడం అనేది అనివార్యం. అదలా ఉంటే వినాయక నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. శనివారం మెట్రో సమయంలో మార్పులు చేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. భాగ్యనగరంలో అన్ని మెట్రో స్టేషన్ల నుంచి శనివారం ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. వినాయక నిమజ్జనం చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 1 గంటలోపు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి కానుంది. సుమారు 50,000 విగ్రహాలు నిమజ్జనాలు కానున్నాయి. నిమజ్జనం కోసం ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలోనే కాకుండా పంచాయతీరాజ్ శాఖ తరపున ప్రతి గ్రామంలో నిమజ్జన ఉత్సవాలు జరగనున్నాయి.
హైదరాబాద్ కి సంబంధించి అన్ని ప్రాంతాల్లో ఇప్పటి వరకు 1,80,000 విగ్రహాలు నిమజ్జనమైనట్లు సమాచారం.